తాగుడును ఫ్యాషన్లా భావిస్తారు కొందరు. అదో స్టేటస్ సింబల్ అంటారు మరికొందరు. పార్టీ అన్నాక తప్పదు, మందు మంచింగ్ ఉండాల్సిందే అంటారు ఇంకొందరు. సరదాకి అలవాటైందని చెప్పే వాళ్ళను చూస్తూనే ఉంటాం. కానీ తాగి బాగుపడిన వాళ్ళు ఒక్కరూ లేరు. స్లో పాయిజన్ లాంటి ఆ విషయం ఎక్కిస్తున్న నిషా వల్ల ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి. మద్యం రక్కసి వల్ల సంసారాలు రోడ్డున పట్టమే కాదు, హత్యలు, అత్యాచారాల వంటి చాలా దారుణాలు జరుగుతున్నాయి. మద్యం వల్ల ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన తీవ్ర పరిణామమే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మద్యపానాన్ని నిషేధించాలంటూ జరిగిన ఉద్యమాల్ని చూశాం. కాలం మారిపోతోంది. మన సొసైటీలో మద్యపాన ప్రియులు ఎక్కువైపోతున్నారు. అలాగని మద్యాన్ని మంచిదని భావించాల్సిన పని లేదు. విషం ఎప్పటికీ విషమే. ఆ గరళం చేయించిన ఘోరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లోని కిషన్ బాగ్ ప్లే గ్రౌండ్. మధ్యాహ్నం స్కూల్ బెల్ కొట్టే టైం. గ్రౌండ్ చివర కొంతమంది గుమికూడున్నారు. అటుగా వెళుతున్న కానిస్టేబుల్ జహంగీర్ దృష్టి వాళ్లపై పడింది. అక్కడికి వెళ్లి చూస్తే షాకింగ్ సీన్. మట్టిలో పాతిపెట్టి ఉన్న శవం. శరీరమంతా పూడ్చిపెట్టినా తల మాత్రం కొద్దిగా బయటకు కనిపిస్తోంది. పక్కనే ఉన్న బహదూర్పురా పోలీస్ స్టేషన్ కు కాల్ చేశాడు జహంగీర్. అక్కడికి వచ్చిన ఎస్ఐ శ్రీరామ్ కు ఆ శవం మిస్టరీగా మారింది. చనిపోయిందెవరో తమకు తెలియదన్నారు అక్కడున్న వాళ్ళంతా. స్థానికుల సాయంతో శవాన్ని బయటికి తీశారు. అదో యువకుడి డెడ్ బాడీ. వయసు 25 ఉండొచ్చు. అక్కడేమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చుట్టూ చూశారు. ఏమీ లేవు. హతుడు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే స్టేషన్ కి తీసుకురమ్మని కానిస్టేబుల్ను ఆదేశించాడు ఎస్ఐ శ్రీరామ్. డ్యూటీ టైం అవుతున్నా బయలుదేరకుండా దిగాలుగా కూర్చున్న తల్లి కృష్ణమ్మను చూసి, ఏంటమ్మా హాస్పిటల్కి వెళ్ళవా అని అడిగాడు రమేష్. మీ అన్నయ్య ఇంట్లోంచి వెళ్లి 20 రోజులవుతోందిరా. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఏ ఊరైనా వెళ్ళుంటే మనకు చెప్పేవాడే కదా. ఏమైందో ఏంటో అందామే. ఆ బాధను అర్థం చేసుకునే రమేష్, ఎందుకమ్మా అన్నయ్య గురించి అంతలా ఆలోచిస్తావు? ఫ్రెండ్స్ తో తిరగడం, తాగి తందనాలాడటం తనకు అలవాటేగా, వస్తాళ్లే అని తల్లికి సర్ది చెప్పాడు. ఇంతలో తలుపు కొట్టిన శబ్దం. తెరిచి చూస్తే ఎదురుగా పోలీస్. ఆయన్ను చూడగానే ఇద్దరిలోనూ తెలియని కంగారు, అయోమయం. కిషన్ బాగ్ ప్లే గ్రౌండ్ లో చనిపోయిన ఒక అతని దగ్గర మీ అడ్రస్ దొరికింది. అతను మీ తాలూకా కావచ్చు అనిపిస్తోంది. మిమ్మల్ని స్టేషన్ కి తీసుకురమ్మని ఎస్ఐ గారు పంపించారు అన్నాడు కానిస్టేబుల్. ఆ మాటలకు అదిరిపడిన ఇద్దరు కంగారుగా స్టేషన్కి వెళ్లారు.
అక్కడ ఎస్ఐ శ్రీరామ్ చూపించిన వస్తువులు, డ్రెస్ చూసిన కృష్ణమ్మ అది తన పెద్ద కొడుకు బట్టలేనంటూ కన్నీటి సంద్రమైంది. గుండెలు బాదుకుని ఏడ్చింది. అన్నయ్య చనిపోయాడన్న విషయం తెలియగానే రమేష్ కు ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. ఇద్దరిలోనూ మాటలకందరి ఆవేదన. చనిపోయిన నరేష్ స్థానిక కూల్ డ్రింక్స్ కంపెనీలో హెల్పర్ గా పనిచేసేవాడని, చెడు స్నేహాల వల్ల దురలవాట్లకు బానిసయ్యాడని, వచ్చే జీతమంతా వ్యసనాలకే తగలేసేవాడని, ఎన్నిసార్లు చెప్పినా తాను మారలేదంటూ ఉబికి వచ్చే కన్నీళ్లను అణిచేస్తూ చెప్పింది కృష్ణమ్మ. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అని అడిగాడు ఎస్ఐ. లేదు అన్నట్లు తలూపింది కృష్ణమ్మ. ఎస్ఐ అడగడంతో నరేష్ స్నేహితుల పేర్లు, వివరాలు చెప్పింది. పనికి మారిన స్నేహితుల వల్ల నరేష్ చెడిపోయాడని తెలుస్తూనే ఉంది. మరి శత్రువులెవరూ లేని అతన్ని చంపిందెవరు?